ఏపీ తిరుపతి జిల్లా టీటీడీ పరిపాలనా భవనం ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. 2 రోజుల క్రితం టీటీడీ బోర్డు సభ్యుడు ఉద్యోగిని దూషించిన ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన బోర్డు మెంబర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పాలక మండలికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఉద్యోగులు. ఈ 2 నెలల కాలంలో మా టీటీడీ ఉద్యోగులపైన జరుగుతున్నటువంటి దౌర్జన్యాలన్నీ కూడా చూసి మేము ఇంకా ఓర్చుకోలేక, చెప్పుకునే మాకు దిక్కులేక, అటు అధికారులకు చెప్పుకోలేక ఈరోజు నిరసన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలని చేయడం జరిగింది. మొన్న వరాహస్వామి గుడిలో పనిచేసినటువంటి సూర్య అనే ఉద్యోగి ఒక బోర్డు మెంబర్కి తాళాలు తీయలేదని చెప్పి సస్పెండ్ చేయడం, అలాగే పడికావలి శ్రీవారి ఆలయం పడికావల్లో ఒక సూపరింటెండెంట్ స్థాయి, ఒక అటెండర్ స్థాయి ఉద్యోగులు విఐపికి తాళాలు ఓపెన్ చేయలేకపోతే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, నిన్న బాలాజీ గేటు తాళాలు తీయడంలో ఆలస్యం జరిగిన కారణంగా అతని కుటుంబ సభ్యులని దూషిస్తూ సాక్షాత్ ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక బోర్డు మెంబరు పదజాలాలు వాడడం, ఇవన్నీ చూస్తుంటే మా టీటీడీ ఉద్యోగుల్లో తెలియని మనోవేదనకు గురవుతున్నాం. మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకు ఇక్కడ అధికారులు మమ్మల్ని పిలిచి ఏం జరిగింది అన్న వాస్తవాలు కూడా కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి మీడియా ద్వారా అన్న మా నిరసన కార్యక్రమం తెలియజేద్దామనే ఉద్దేశంతో వచ్చాం. ప్రభుత్వం వెంటనే స్పందించండి. ఆ బోర్డు మెంబరు, మీరు బోర్డు మెంబర్గా నియమించే వ్యక్తి ఒక భక్తుడుగా ఉండాలి, అతను ఒక డిగ్నిటీ ఉండాలి, అతనికి ఒక డీసెన్స్ ఉండాలి, అతనైతేనే భక్తులకి టీటీడీ ప్రతిష్టను కాపాడగలుగుతారనే ఒక మంచి ఉద్దేశంతో మీరు నియమిస్తారు. ఇటువంటి బోర్డు మెంబర్లు అధికార దాహంతో ఇటు చిరు ఉద్యోగులైనటువంటి మా పైన విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా తక్షణమే స్పందించి ఆయన బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన దగ్గర బహిరంగంగా ఉద్యోగస్తులకి, వారి కుటుంబ సభ్యులకి క్షమాపణ చెప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 2 రోజుల క్రితం శ్రీవారి ఆలయం ముందు జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరం అండి. ఉద్యోగస్తులకి ఏదైతే జరిగిందో అవమానకరంగా భావిస్తున్నాము. టీటీడీలో బోర్డు మెంబర్గా వస్తున్నారంటే వాళ్ళు భక్తులకు సేవ చేసే విధంగా అపాయింట్మెంట్ చేస్తుంది ప్రభుత్వము. కానీ ఇక్కడ కొంతమంది బోర్డు సభ్యులు దాన్ని పక్కన పెడుతూ ఏదైతే వాళ్ళ స్వలాభం కోసం వస్తున్నారు, ఆ టికెట్లు అయితేనేముంది, ఇంకోటైతేనేముంది, ఉద్యోగస్తులకి మర్యాద ఇచ్చి వాళ్ళ దగ్గర సేవ అనేది పొందాలి. అంతేగాని అమర్యాదగా మాట్లాడడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే టీటీడీ బోర్డ్ మెంబర్ నరేష్ కుమార్ గారిని సస్పెండ్ చేస్తూ విధుల నుంచి, అలాగే బహిరంగంగా బాలాజీ సింగ్ గారికి క్షమాపణ చెప్పాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.